ఇప్పుడు పుదీనా చట్నీ అయితే మిర్చి తీసుకుంటున్నానండి. ఆ పుదీనాకి ఎండుమిరపకాయలు చేద్దామని అనుకుంటున్నానండి నేను. ఎండుమిర్చి తోటి పచ్చిమిర్చి కాకుండా ఎండుమిర్చి అయితే కొంచెం నిలవ బాగుంటుంది. లేట్ అయినా పర్లేదు, బాగా తినొచ్చు, బాగుంటుంది. అల్లం వెల్లుల్లి కాబట్టి ఎండుమిర్చి చేద్దాం. జీలకర్ర అయితే వేసుకుని వేపుకుందాం. కొద్దిగా ఆయిల్ వేసి ముందు ఎండుమిర్చి వేసుకోవాలండి. ఓకేనా? సిమ్లో పెట్టుకొని అలా దోరగా వేపుకోవాలండి. మరీ వేపుకుంటే మనం పచ్చడి అయిపోతాయి. పుదీనాకి ఎండుమిర్చే బాగుంటుంది. మేము కారం ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకున్నామండి. మీరు అలా వేసుకోకండి. ఇది వేగేసాక మనకి నెక్స్ట్ పుదీనా, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర వేసుకొని దాన్ని మగ్గించుకుందాం. ఓకేనండి? సిమ్లో పెట్టుకోండి చక్కగా. మనం ఏం దీన్ని చూడక్కర్లేదు, అదే కరెక్ట్గా వేగిపోతుంది. ఓకేనా? బౌల్ అయితే తీసుకున్నాం. ఇది శుభ్రం చేసుకున్నామండి. ఇది పుదీనాను శుభ్రం చేసి మొత్తం కడిగేసి వాష్ చేసి పెట్టుకున్నాను. అలా హీట్ ఎక్కాక ఇప్పుడు సిమ్లో పెట్టుకుందాం. పెట్టేసి వీటిలో ఇప్పుడు చక్కగా అల్లం, వెల్లుల్లి, జీలకర్ర 3 వేద్దామండి. దీంట్లోకి అయితే టమాటా వద్దు, టమాటా లేకుండా చేద్దాం. ఓకేనండి? ఆయిల్లో వస్తుంటే ఫ్లేవరు ముక్కులో భలే వస్తుందండి. ఫ్లేవరు పుదీనా అండి. ఇది మనం పచ్చిమిరపకాయలు కాకుండా ఎండుమిరపకాయలతో చేద్దామండి. ఎండుమిర్చితో చాలా బాగుంటుంది పుదీనా. ఇది ఎండుమిర్చితో తినండి, చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. ఓకేనా? ఇవ్వండి ఇన్ని అల్లం పలుకులు ఎక్కువ అక్కర్లేదండి. చక్కగా ఇన్ని అల్లం పలుకులు వేసుకొని ఇవ్వండి. వెల్లుల్లి రబ్బలు అయితే తినేస్తున్నాను నేను. మీరు పొట్టులుసుకోవచ్చు లేదా మామూలుగా వేసుకోవచ్చు, ఎందుకంటే మిక్సీ పట్టేదే కాబట్టి మేము ఇలా పట్టేస్తున్నాం. మీరు పొట్టులుసుకుంటే ఇంకా మంచిదిలేండి. ఇవ్వండి వేసేసాను. ఓకేనా? దాంతోపాటు 1/2 టేబుల్ స్పూన్ ఉంటుందండి ఇది జీలకర్ర. కంపల్సరీ వేసుకోవాలండి జీలకర్ర. కంపల్సరీ అంటే మేము వేసుకుంటాం, బాగుంటుంది, డైజెషన్ మంచిదని చెప్పేసి మేము వాడతాం. మరి అది మీ ఆప్షన్ అండి. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఒకసారి కలిగి పెట్టేద్దామండి. కలిగి పెట్టేసి మూత వేసేద్దాం. చక్కగా సిమ్లో ఉంది కాబట్టి మగ్గేస్తుంది. ఓకేనా? అరోమా స్మెల్ మాత్రం ఎరగదీసేస్తుంది. పచ్చడి అయితే ఎలా ఉంటుందో కానీ సాల్ట్ వస్తుంది. ఎందుకంటే ముందుగా మనం ఏ పెట్టుకున్నాం కదండి పుదీనా. పుదీనా చట్నీ, పుదీనా పచ్చడి, నిలవ పచ్చడి. దీనికి తాలింపు వేస్తే ఇంకా బాగుంటుంది. చాలా బాగుంది. గుమ్మగుమ్మలాడుతుంది పుదీనా పచ్చడి. పుదీనా నిలవ పచ్చడా? చెప్పు. వేడి అన్నం సూపర్ ఉంటుంది. కాకపోతే కారం ఎక్కువ ఉంది. కారం ఎక్కువ ఉందా? ఎండుమిరపకాయలు ఎక్కువ వేసేస్తాను. కారం ఉంటేనే పుదీనా స్మెల్ రాకుండా కొంచెం బాగుంది కానీ కారం ఎక్కువైంది. వేడి అన్నంలో తినాలి. నిలవక వాటర్ లేదు, వాటర్ లేదు. ఎక్కువ రోజులు ఉంటుంది కదా, పిల్లలు కూడా సరిగ్గా తినరు పచ్చడి. తినాలి, మంచిది. కడుపులో పురుగులు ఏమైనా ఉంటే చచ్చిపోతాయి. బాగుంది, ఫ్లేవర్ బాగా దొరుకుతుంది. కాకపోతే కారం ఒట్టి తింటాను కదా, అందుకే కారం అనుకుంటాం. వేడన్నంలో ఉండు, వేడన్నం కొద్దిగా పెట్టి తీసుకురా చూస్తాను. వేడి అన్నం అండి,
అసలు కాలిపోతుంది, కలిపి పెట్టు. వదలన్నమాట, కాలిపోతుంటది కదా. అబ్బబ్బబ్బా. చూడు ఎంత బాగా కనిపిస్తుందో. ఇప్పుడు నోరు ఊరి వస్తుందండి, చాలా లాలాజలం. కుదిరిన బాగోదు అనుకున్నాను నేను ఇన్ని రోజులు. చేసే విధానంలో చేస్తే బాగుంటుందని ఇప్పుడు తెలిసింది. కారం పర్ఫెక్ట్ గా ఉంది. ఉందా అన్నంలో వేసేసరికి సరిపోయినట్టు. నా సబ్స్క్రైబ్ కూడా మొదలు పెట్టు, మన సబ్స్క్రైబర్లకి. బాగుంది. ఈసారి ఇలా చేసుకోవాలి. ఇంకా బాగుంటుందండి ఫ్రెండ్స్. బా లాగించేస్తాను ఇంకో ప్లేటు. వీడియోకి అయితే బాయ్ చెప్పేద్దాం, ఓకేనా? ఇప్పుడు నంచుకుంటే బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మానేయకండి. ఎవరెవరు ఎలా పచ్చడి మళ్ళీ మాట్లాడతాను. దీంట్లో కొంచెం నెయ్యి వేసుకుంటే కారం తగ్గుద్ది, కానీ నెయ్యి తినండి. నెయ్యి వేసుకుంటే బాగుంటది. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? బాయ్. ఇంకా అన్నం తినేస్తాం ఫ్రెండ్స్, ఇంకెక్కువ మాట్లాడలేను నేను. బాగుంది. వేడి 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 తగ్గేలోపు తినేయాలి, ఓకేనా?